ప్రముఖ నటుడు, మాటల రచయిత పోసాని కృష్ణమురళిపై కర్నూలు జిల్లా ఆదోనిలో మరో కేసు నమోదైంది. దాంతో ఆదోని పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు వచ్చి వాహనంలో పోసానిని ఆదోనికి తీసుకెళ్లారు. ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. కృష్ణమురళి అరెస్ట్ మీద ఆదోని జిల్లా జైలు పంపించడం మీద మీరేమంటారు? కేవలం పోసాని కృష్ణమురళి గారిని ఇబ్బంది పెట్టాలి, తద్వారా అతన్ని మానసిక సైద్యాన్ని దెబ్బతీయాలి, అలాగే అతన్ని మానసికంగా హింసించేదానికి మాత్రమే. ఎందుకంటే నిన్న కడప నుంచి తీసుకొచ్చారు, ఈరోజు మళ్ళీ గుంటూరు తీసుకొచ్చారు, గుంటూరు నుంచి మళ్ళీ అదోని అంటే రాయలసీమ తీసుకుపోతా ఉన్నారు. సుమారు రాత్రి 400 కిలోమీటర్లు, మళ్ళీ ఇప్పుడు 400 కిలోమీటర్లు తిప్పి అతన్ని ఆరోగ్యంగా పరంగా అయితేనేమి, మానసికంగా పరంగా అయితేనేమి దెబ్బతీయాలని చూస్తున్నటువంటి పరిస్థితుల్లో మేమైతే ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఎక్కడ ఏ కార్యకర్త భయపడే పరిస్థితి ఉండదు. అలాగే పోసాని కృష్ణమురళి గారికి ఏ న్యాయ సహాయం ఎంతవరకు చేయాలో అంతవరకు చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయవాదులుగా సిద్ధంగా ఉన్నాము. ఏ కార్యకర్త కానీ లేదా పోసాని కృష్ణమురళి గారికి కూడా చెప్తా ఉన్నాము, మీ కుటుంబ సభ్యులతో కానీ మీతో అందరితో టచ్లో ఉంటాము. మీకు న్యాయం జరిగే వరకు న్యాయవాదులుగా మా అండ వైఎస్ఆర్సీపీ అండ, అలాగే జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మీ అందరికీ కూడా అండగా ఉంటామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటైతే చెప్పదలుచుకున్న. పోలీసుల ద్వారా లేదా చట్టాలను అతిక్రమించి మీరు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో అన్ని కార్యక్రమాల మీద భవిష్యత్తులో మీకు కూడా తిరిగి చెల్లించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎక్కడ ఎవరిని వదిలిపెట్టం. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో, ఎవరైతే చట్టవిరుద్ధంగా కేసులు కట్టిన పోలీసులు, ఎవరైతే అధికారులు ఉన్నారో అందరి మీద చర్య తీసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. 2029లో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఆ పార్టీ ద్వారా ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి మీద అంటే చట్టబద్ధంగానే మేము వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.